అలా పైకి చూడరాదు. ఇదో చండాలం. చండాలం, నీచం ఇలాంటి మాటలు అనరాదు. అంటూ మెటికలు విరువరాదు. అనరాదు. పిచ్చిగా నవ్వరాదు. భూమిని కాలితో ఇలా తన్నరాదు. ఎంత జటిలమైన సమస్య అయినా నవ్వుతూనే వాదనలు చేయాలి. ఇది మీ ఇద్దరికీ తెలుసు అనుకుంటున్నాను. ఓయ్, ఇవన్నీ నాకు తెలుసు. నీకు తెలియడానికి అలా చేశాను. తెలిసిందా? ఈ వాదనలో మావారు ఓడితే సన్యాసం స్వీకరిస్తారు. శంకరుడు ఓడితే సన్యాసం వదిలి గృహస్థాశ్రమం స్వీకరించాలి. ఇది వాద నిబంధన. ఓయ్ బాలబ్రహ్మచారి, నువ్వు ఓడినా నీకు లాభమే. ఎంచక్క పెళ్ళం వస్తుంది. ఈ మాలలు మహిమా సమన్వితాలు. ఓడిన వారి మెడలోని మాల వెలవెలబోతుంది. ఓటమిని అంగీకరిస్తూ జయమాల వేసినట్లుంది కదా. భయంతో వెనకడుగు వేస్తున్నట్టు లేదు. పిల్లకాకికేం తెలుసు మా ఉండేలు దెబ్బ. మమ్మల్ని పరమహంస అంటారు అందరూ. హంసను కాకి అంటున్నారు మీరు. హంస కాకి ఏదైనా అంతా ఒక్కటే అనేదే అద్వైత సిద్ధాంతం. ఓహో, మాటి మాటికి మాట మాటకు అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంటూ ఏమిటో ఈ పిచ్చి వేదాంతం. ఇదిగో పండితులు, మీరైనా చెప్పండయ్యా. ఏడుపు నవ్వు, కోపము శాంతము, భయము సాహసము, పురుషుడు స్త్రీ, అమృతము అమేధ్యము అన్నీ ఒక్కటే ఎలా అవుతాయా? అవన్నీ మీ నుండే పుట్టాయి కనుక. వాదములో అలా పళ్ళు కొరకరాదు. ఉఫ్ అనరాదు. అలా ఉరిమి చూడరాదు. అన్నీ ఒక్కటే ఎలా అవుతాయో కొంచెం అర్థమయ్యేలా చెబుతారా బాలబ్రహ్మచారి గారు? చెప్పను, మీతో చెప్పిస్తాను. బాగా గమనించండి. ఇది కృష్ణ, ఇది తుంగభద్ర, ఇది గంగా, ఇది యమున, ఇది గోదావరి, ఇది కావేరి. మీకంటి ముందే అన్ని నదీ తీర్థాలను ఇందులో పోశాను. ఇప్పుడు మీరు ఏ నదీ తీర్థాన్ని ఆ పాత్రలో పోసివ్వండి. ఏం పరాచికాలా? అదెలా సాధ్యం? కర్మ కర్మ. నవ్వుతూ నవ్వుతూ. ఏం పరాచికాలా? కర్మ కర్మ, అదెలా సాధ్యం? అసాధ్యం. అన్ని నదీ తీర్థాలు కలిసి ఒకే తీర్థం అయ్యాయిగా. అలాగే అంతా ఒకటేనని అర్థం చేసుకోవాలి. మా తల్లిని ఎంత కష్టపెడుతున్నారు మీరు. ఇలా పళ్ళు కొరకరాదు, చేతి వేళ్లను ఇలా ఇలా అనరాదు. నీ చేతి వేళ్లను ఇలా ఒక్కసారి అందరికీ చూపించు. అదేమిటి స్వామి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా అవకతవకగా ఉన్నాయేంటి నీ వాదంలాగే? ఏమమ్మా, నీ 5 వేళ్లే ఒకటిగా లేవే, మరి అంతా ఒక్కటే ఎలా అవుతుందమ్మా?